టీఎస్ టెట్ ప్రీవియస్ పేపర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో తెలుగు చూద్దాం. 21 మే 2024లో షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్. ఇందులో ఇప్పుడు మనము తెలుగు చూద్దాం. తెలుగు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 2024లో వచ్చినటువంటి ప్రీవియస్ టెట్ తెలుగు క్వశ్చన్ పేపర్ ఇది. ప్రీవియస్ 2024 రీసెంట్ది. కింది పద్యాన్ని చదివి 31 నుండి 35 వరకు ఉన్న ప్రశ్నలను సరైన సమాధానాలు గుర్తించండి. పద్యం ఇవ్వడం జరిగింది. పున్నమరేల తత్పురము పొంతెనె పో శిఖరాలి దాకి విచ్ఛిన్న గతిన్ సుధారసము చింది పైన్ దిగువరణంతముడి నెల్ల సన్నగిల్లు నది నిక్కముగాదని రేణియా పదర్వన్నె పసిండి మేడలకు రాబని ఏమిల సాధనమముల్. ఈ పద్యానికి రాసిన కవి ఎవరు అని ఫస్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఈస్ చేమకూర వెంకట కవి. చేమకూర వెంకట కవి. నెక్స్ట్ క్వశ్చన్. నిక్కము అనే పదానికి అర్థం ఏమిటి? నిక్కము అనే పదానికి అర్థం ఏమిటి? ఇది అందరికీ తెలుసు. నిక్కము అంటే సత్యము. నిక్కముకి సత్యము అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్. ఈ పద్యం ఏ చందో వృత్తానికి చెందింది? ఈ పద్యం ఏ చందో వృత్తానికి చెందింది? ఉత్పలమాల. నెక్స్ట్ క్వశ్చన్. సుధారసము అంటే ఏమిటి? సుధారసము అంటే ఏమిటి? ఇది కూడా ఈజీ. సుధారసము అంటే అమృతం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ పద్యంలోని అలంకారాన్ని గుర్తించండి. ఈ పద్యంలోని అలంకారాన్ని గుర్తించండి. ఆప్షన్స్ ఏమిచ్చారు? ఉత్ప్రేక్ష, రూపక, అర్ధాంతరన్యాసం అని ఇచ్చారు. ఇది అతిశయోక్తి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇక్కడ క్వశ్చన్ పద్యంలో ఇచ్చారు కదా అతిశయోక్తి. పసిడి మేడలకు రాబని ఏమిల అని. ఇదంతా అతిశయోక్తి. ఊహించుకోవడాన్ని అతిశయోక్తి అంటారు. ఆన్సర్ ఈస్ అతిశయోక్తి. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్ని బట్టి మనం క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయాలి. కింది గద్య భాగాన్ని చదివి పద్య భాగం నుండి పద్యం ఇచ్చారు. గద్య భాగం నుండి పారాగ్రాఫ్ ఇచ్చారు. 36 నుండి 40 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. పారాగ్రాఫ్ వచ్చేసి సాహిత్య భాషకి సాహిత్యేతర భాషకి సమాన ప్రమాణాలున్న వినియోగంలో స్పష్టమైన భేదం ఉంటుంది. విషయ ప్రధానమైన వచనానికి విషయాన్ని అందజేయడం ప్రధానం. విషయాన్ని అందజేయడంలో స్పష్టత, సూటిదనం, అసంక్లిష్టత విషయ ప్రధాన వ్యాసాలలో అపేక్షితం. వైజ్ఞానిక, సాంకేతిక, సామాజిక శాస్త్రాలకు విషయ స్పష్టత ప్రధానం కనుక నుడికారాలు, సామెతలు, జాతీయాలకు అందులో స్థానం ఉండే అవకాశం లేదు. సామాజిక, రాజకీయ వ్యాసాలలో వాటి ప్రయోజనం కొంతవరకు ఉండవచ్చు. ఇది పారాగ్రాఫ్ అనేది నేను పీడిఎఫ్లో ఇస్తాను. ఇది బాగా టైం తీసుకుంటుంది. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. చదివి వీటికి ఆన్సర్స్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. దీని పారాగ్రాఫ్ క్వశ్చన్లో ఏ వ్యాసాలలో జాతీయాలకు అవకాశం ఉండదు? ఏ వ్యాసాలలో జాతీయాలకు అవకాశం ఉండదు? ఈ పారాగ్రాఫ్లోనే ఉంటుంది ఆన్సర్. పారాగ్రాఫ్ ఒక 1 or 2 టైమ్స్ చదివితే చేయొచ్చు. ఆన్సర్ ఈజ్ సాంకేతిక వ్యాసం. నెక్స్ట్ క్వశ్చన్. భాషా వినియోగం దేని మీద ఆధారపడి ఉంటుంది? భాషా వినియోగం దేని మీద ఆధారపడి ఉంటుంది? ప్రతిపాదిత వస్తువు. నెక్స్ట్ క్వశ్చన్. మాండలిక ప్రయోగ చర్చకు కారణం. మాండలిక ప్రయోగ చర్చకు కారణం శైలిలో కృత్రిమత్వం. నెక్స్ట్ క్వశ్చన్. మాండలిక భాష వినియోగంలో సాధారణ వాదన. ఆన్సర్ ఇస్ కథనం సాధారణ భాషలో ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. రచన భాష విషయంలో రచయితకు ఉన్న ప్రాతిపదిక. పాఠకుల ప్రయోజనం. నెక్స్ట్ క్వశ్చన్. సవర భాషపై కృషి చేసిన పండితుడు గిడుగు వెంకట రామమూర్తి. భారత పర్వాలను ప్రబంధ మండలి అని పేర్కొన్న కవి ఎవరు? ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కాదు, వేరే మళ్ళీ స్టార్ట్ అయినాయి వేరే క్వశ్చన్స్. నెక్స్ట్. భారత పర్వాలను ప్రబంధ మండలి అని పేర్కొన్న కవి ఎవరు? తిక్కన. కింది వారిలో వీరశైవ కవి ఎవరు? వీరశైవ కవి పాల్కురికి సోమనాథ. శైవ అంటేనే పాల్కురికి సోమనాథ. వీరశైవ కవి పాల్కురికి సోమనాథ.
నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో దేవులపల్లి రామానుజరావు రచన ఏది? కింది వాణిలో దేవులపల్లి రామానుజరావు రచన ఏది? సారస్వత నవనీతం. సారస్వత నవనీతం. సౌదామిని అంటే మెరుపు. సౌదామిని అంటే మెరుపు. బలిపుష్టం అనే ఉత్పత్తార్థం గల పదమేది? బలిపుష్టం అనే ఉత్పత్తార్థం గల పదమేది? కాకి. నెక్స్ట్ క్వశ్చన్, నకారం చివర లేని పదాలను ఏమంటారు? నకారము చివర లేని పదాలను ఏమంటారు? కళలు. శుద్ధికి ప్రకృతి పదం సూక్తి. మనం ఇట్లా ప్యాటర్న్ తెలుస్తుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే ఏమేమి ఉత్పత్తార్థం ఇచ్చారు, ఇంకా ప్రకృతి పదాలు ఇచ్చారు, వీరశైవ కవి ఇలా. కర్దమం అనగా బురద. వరుగులయ్యే ఇందలి సంధిని గుర్తించండి. సందులు ఇచ్చారు. ఇప్పుడు వరుగులయ్యే ఇందరి సంధిని గుర్తించండి. ఉకార సంధి. వరుగులయ్యే ఉకార సంధి. నెక్స్ట్ క్వశ్చన్, కార్యదక్షుడు సమాసాన్ని గుర్తించండి. ఇప్పుడు సమాసాలు. కార్యదక్షుడు సమాసాన్ని గుర్తించండి. ఇక్కడ నోట్ ఇచ్చారు. ఫర్ దిస్ క్వశ్చన్ డిస్క్రిపెన్సీ ఇస్ ఫౌండ్. క్వశ్చన్ ఆన్సర్ ఫుల్ మార్క్స్ ఇస్ బీయింగ్ అవార్డెడ్ ఆల్ క్యాండిడేట్స్. క్వశ్చన్లోనే మిస్టేక్ ఉందని వీళ్ళందరికీ మార్క్స్ ఇస్తామని ఇక్కడ నోట్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, కలడే ఇటువంటి రోజు లోకమున నిందు ఛందస్సు గుర్తించండి. కలడే ఇటువంటి రాజు లోకమున నిందు. ఛందస్సు తేటగీతి. కలడే ఇటువంటి రాజు లోకమున నిందు తేటగీతి. శార్దూల పద్యంలోని ఎన్ని గణాలుంటాయి? ఎన్ని స గణాలుంటాయి? శార్దూల పద్యంలో ఎన్ని స గణాలుంటాయి? 2. పారజూచిన పారజూచు. ఇందులోని అలంకారాన్ని గుర్తించండి. పారజూచిన పారజూచు. అందులో అలంకారాన్ని గుర్తించండి. యమకము. శిశువు తన సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అని చెప్పినవారు. తన సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అని చెప్పింది ఎవరు? మహాత్మా గాంధీ. జతపరచండి ఇచ్చారు. ఇక్కడ జతపరచండి ఇచ్చారు. రు తాత షా ఓ ఔ యరావ షషస. కాంట్యోష్ట్యాలు, అంతస్తాలు, ఉష్మాలు, మూర్ధన్యాలు. ఇందులో ఆన్సర్ జతపరచడం సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ అంటే ఫోర్త్ వన్. రు తాత షా అవేంటి? మూర్ధన్యాలు. రు తాత షా అనేది మూర్ధన్యాలు. నెక్స్ట్ ఓ ఔ అనేది కంఠోష్ట్యాలు. యారావా అనేది సెకండ్ వన్ అంతస్తాలు. షషస అనేది థర్డ్ వన్ ఉష్మాలు. ఆన్సర్ సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సంవత్సరానికి ఒక తరగతి నిర్ణయించిన పాఠ్య ప్రణాళికలోని అంశాలను నెలల వారీగా విభజించడం. సంవత్సరానికి ఒక తరగతికి నిర్ణయించిన పాఠ్య ప్రణాళికలోని అంశాలను నెలల వారీగా విభజించడం. నెలల వారీగా అంటే వార్షిక ప్రణాళిక. సంవత్సరానికి ఒక తరగతి నిర్ణయించిన పాఠ్య ప్రణాళికను ఒక 1 ఇయర్కి వార్షికం అంటారు కాబట్టి నెలల వారీగా విభజించడాన్ని వార్షిక ప్రణాళిక అని అంటారు. కొంచెం జలుబైందండి, వాయిస్ ఇగ్నోర్ చేయండి. కాలక్రమంలో భాష ఒక యుగం నుండి మరొక యుగం వరకు ఎలాంటి మార్పులను, పరిమాణాలను పొంది ఉన్నదో గుర్తించి తెలిపే వ్యాకరణ విభాగము. కాలక్రమంలో భాష ఒక యుగం నుండి మరొక యుగం వరకు ఎలాంటి మార్పులను, పరిణామాలను పొంది ఉన్నదో గుర్తించి తెలిపే వ్యాకరణ విభాగము చారిత్రాత్మక వ్యాకరణము. ఆన్సర్. ఇదేదో యూట్యూబ్ మనీ కోసం చేసింది కాదు. నాకు ఫస్ట్లో ఏం చదవాలో అర్థం కాలేదు. కొత్తగా చదివే వాళ్ళకు ఇది ఒక గైడ్లైన్స్గా ఉపయోగపడుతుందని చేయడం జరిగింది. నాకు ఫస్ట్లో చాలా బిఎడ్ కంప్లీట్ అయిన ఫస్ట్లో టెట్ అంటే ఏముంటుంది సిలబస్, ఏం చదవాలి, ఏం అర్థం కాలేదు. అప్పుడు నేను ఎక్స్పీరియన్స్ని బట్టి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. కొత్తగా చదువుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని. ఏదో మనీ కోసం కాదండి. నాకు కూడా యూజ్ అవుతాయి. ఎప్పుడన్నా చదువుకోవడానికి ఏదైనా వర్క్ చేస్తూ వీడియోస్, ఆడియోస్ వినొచ్చని
నెక్స్ట్ క్వశ్చన్. తోలుబొమ్మలు, ఛాయాచిత్రాలు, కార్టూన్స్ మొదలైన ఉపకరణాలు. తోలుబొమ్మలు, ఛాయాచిత్రాలు, కార్టూన్స్ మొదలైన ఉపకరణాలు. ఆన్సర్ ఇస్ దృశ్య ఉపకరణాలు. దృశ్య ఉపకరణాలు. యూట్యూబ్ అనేది ఎలా వాడుకుంటే అలా ఉపయోగపడుతుంది. నేను ఓన్లీ స్టడీ కోసం వాడుకోవాలనుకున్నాను. నాలాగే ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా యూస్ అవుతుంది అనుకున్నాను. నిరంతర సమగ్ర మూల్యాంకన ప్రయోజనాలు. నిరంతర సమగ్ర మూల్యాంకన ప్రయోజనాలు. ఆన్సర్ ఇస్ ఒత్తిడిని దూరం చేయడం, నమ్యత, విద్యార్థి కేంద్రీకృత విద్య. ఒత్తిడిని దూరం చేయడం, నమ్యత, విద్యార్థి కేంద్రీకృత విద్య ఆన్సర్. ఇప్పుడు తెలుగు క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అన్నీ ఎలా వస్తాయి క్వశ్చన్స్, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అంతకుముందు రాయని వాళ్ళకి, రాసినా కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ అయినా చాలా ఉన్నాయి నా ఛానల్లో, చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఉన్నాయి. నేను చాలా మనీ ఇన్వెస్ట్ చేసి బుక్స్ తీసుకున్నాను. అవి ఎవరైనా బుక్స్ తీసుకొని లేని వాళ్ళకి యూజ్ అవుతాయి. బుక్స్ తీసుకోలేని వాళ్ళకి, దొరకని వాళ్ళకి కూడా అవి యూజ్ అవుతాయి. నేను ఒక్కదాన్నే చదువుకోవడం కాకుండా వేరే వాళ్ళు కూడా అవి యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.